ఈ ఉదయకాల సమయమందు దేవుని పాదములను పట్టుకొని ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాయన, ఆదియందు వాక్యముండును, ఆ వాక్యం దేవుని వద్ద ఉండునని మీ లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. ఈరోజు ఈ మాటలు మేము జ్ఞానించుకుంటకు, జీవాన్ని మేము పొందుకుంటకు సిద్ధముగా ఉన్నాము. ప్రభువా, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. ఇప్పుడు మేము వినబోయే ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపజేయండి. ప్రభువా, మా మనసులను తెరవండి. మీ యొక్క మర్మములు మాకు బోధించండి. మాట్లాడే మేము కాదు కానీ ప్రభువా, నువ్వు నేరుగా మాట్లాడమని ఈ ఛానల్ వీక్షిస్తున్న వారికి తండ్రి నాయన సూటిగా అర్థమవుటకు నీ కృప దయచేయమని, అందరితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నీ మాట ద్వారా సమస్తము కలిగెను, నీ మాట ద్వారా సమస్తము కలిగెను, నీ శ్వాస ద్వారా జీవము వచ్చెను, నీ శ్వాస ద్వారా జీవము వచ్చెను. యేసయ్యా, నీవే కదా సృష్టికర్తవు, నీవే కదా మా ప్రాణదాతవు. యేసయ్యా, నీవే కదా సృష్టికర్తవు, నీవే కదా మా ప్రాణదాతవు. నీ మాట ద్వారా సమస్తము కలిగెను, నీ శ్వాస ద్వారా జీవము వచ్చెను. శూన్యము నుండి లోకమును చేసితివి, చీకటిని బాపి వెలుగును తెచ్చితివి. శూన్యములో నుండి లోకమును చేసితివి, చీకటిని బాపి వెలుగును నిచ్చితివి. నీ నోటి మాట ఎంతో శక్తి గలది, నీ చిత్తమే మాకు ఆధారమైనది. నీ మాట ఎంత శక్తి కలిగినది, నీ చిత్తమే మాకు ఆధారమైనది. నీ మాట ద్వారా సమస్తము కలిగెను, నీ శ్వాస ద్వారా జీవమొచ్చెను. నీ మాట ద్వారా సమస్తము కలిగెను, నీ మాట ద్వారా శాశ్వతం జీవమొచ్చెను. యేసయ్యా, నీవే కదా సృష్టికర్తవు, నీవే కదా నా ప్రాణదాతవు. యేసయ్యా, నీవే కదా సృష్టికర్తవు, నీవే కదా మా ప్రాణదాతవు. హల్లెలూయా. గ్రంథము నుంచి దేవుని సృష్టికర్త గురించి వివరించుకుందాము. కొన్ని మాటలు దేవుని మాటలు జ్ఞానించుకొని ప్రార్థనలోకి మనము మళ్ళీ దేవుని పాదముల చెంత సాగిలపడతాము. ఆదికాండం 1. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. దేవుడు ఆదియందే భూమి ఆకాశాన్ని సృజించినని
వ్రాయబడి ఉన్నది. దేవుడి వల్ల సమస్తము సృష్టింపబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యము కూడా నిజమైనవి. కీర్తనలు 19:1 ఆకాశంలో దేవుని మహిమను ప్రకటించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని తెలియజేస్తుంది. ఆకాశము దేవుని మహిమను కనపరుస్తుందంట, అంతరిక్షం ఆయన చేతి పనిని తెలియజేస్తుంది. భూమి ఆకాశాలు సృజించినప్పుడు దేవుడు భూమిపైన కూడా సమస్తమును సృష్టించాడు. మానవునేంటి, జీవరాశులేంటి, జంతువులేంటి, జలరాశులేంటి, అలాగే వృక్షములేంటి, మానవుడేంటి, సూర్యచంద్రులేంటి, సమస్తము దేవుడు కలుగు చేసిన దేవుడు వాక్కు ద్వారా తన సెలవివ్వగా సమస్తము కలిగినవని చెప్పబడి ఉన్నది. అలాగే మనం యెషయా గ్రంథము 40:28 చూసుకుంటే, భూమి తొలి అంచెల సృష్టికర్తయగు దేవుడు అలయుడు సొమ్మసిల్లుడు, ఆయన జ్ఞానము అగాధము. సృష్టికర్త అయిన దేవుడు అంటే అలసిపోడు, సొమ్మసిల్లిపోడు. ఆయన జ్ఞానము అగాధము. అతని జ్ఞానానికి పరిమితులు లేవు. అతను అలసిపోడు, సొమ్మసిల్లిపోడు. అదే కానీ మనమైతే పనుల భారంతో అలసిపోతాము, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళి వచ్చేటప్పుడు అలసిపోతాము. ఇలా చిన్న పని చేయబోతికి మనము అలసిపోయి సొమ్మసిల్లిపోతాము. కానీ సర్వసృష్టికర్త అలసిపోడు, సొమ్మసిల్లిపోడు. అతని జ్ఞానము అగాధము. మన జ్ఞానమునకు పరిమితులు ఉంటాయి. మన జ్ఞానము ఆలోచించడంలో ఎప్పుడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. మన జ్ఞానానికి స్పష్టంగా ఇది జరుగుతుందని చెప్పలేము. కానీ దేవుడి జ్ఞానము ఇది జరుగుతుందంటే, దేవుడు చెయ్యేసి స్వస్థపరుస్తున్నాడంటే అది జరుగుతుంది. అది దేవుడి యొక్క జ్ఞానం, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క మహిమ. అలాగే రోమియోలకు రాసిన దాంట్లో 1:20 ఆయన అదృశ్య గుణములు, ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తు పంపబడింది మొదలుకొని సృష్టిగా తెలియజేయబడి ఉన్నవి. ఆయన దృశ్య గుణములు, నిత్యశక్తియు దైవత్వము అతనిలో స్పష్టముగా తెలియజేయబడుతున్నవి. అలాగే మనము చూసుకుంటే 104వ కీర్తన సృష్టిలోని అద్భుతాలను వివరిస్తుంది. మీకు ఏమైనా పరిశుద్ధ గ్రంథం ఉంటే అందులో చూడండి. 104వ కీర్తన దేవుడి యొక్క సృష్టిని అంతని మనకి అక్కడ వర్ణింపబడ్డగా తెలియజేయబడుతుంది. దేవుని సృష్టికి సంబంధించిన ఎన్నో వచనాలు, ఎన్నో సారాంశాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనం దేవుణ్ణి అలాగా ఆరాధించినప్పుడు, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనకి కూడా అలాంటి జ్ఞానమును, సొమ్మసిల్లని ఆరోగ్యాన్ని, అలసిపోకుండా ఉండే శక్తిని మనకి అనుగ్రహిస్తాడు దేవుడి యొక్క. అలాగే యోహాను చూసినట్లయితే, యోహాను 1వ అధ్యాయం 3వ వచనం సమస్తమును ఆయన మూలముగా కలిగిందంతయు ఆయనే, లేకుండా కలగలేదు. సమస్తము కూడా దేవుడి వల్ల కలిగిందని ఇక్కడ కూడా రాయబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన దాంట్లో కూడా 1వ అధ్యాయం 16 ఆకాశమందుయు భూమి అందుయు అంతయు ఆయన ద్వారానే, ఆయన్ను బట్టియే సృజించబడును. అంతయు కూడా ఆయన ద్వారానే సృజించబడిందని ఇక్కడ కూడా రాయబడి ఉన్నది. అలాగే మనము దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడు మన గురించే సృష్టికర్తగా భూమిపైకి వచ్చి సమస్తాన్ని సృష్టించిన దేవుడికి మరొకసారి మనం వందనాలు తెలియజేసుకుందాము. ఆయనే పునాది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అంతము ఆయనదే నిలిచి ఉంది. ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అంతయు ఆయన ముందే నిలిచి ఉన్నది. కొలస్సీలకు 1:17 వ్రాయబడి ఉన్నది. వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు ఆ మాట ద్వారానే సమస్తము ఉనికిలోనికి వచ్చింది. ప్రపంచమంతా ఆ మాట ద్వారానే శాసించబడింది. అలాగే సృష్టికర్త స్తుతించే
వచనాలు కూడా చాలా ఉన్నాయి. కీర్తనలు 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగెను, ఆయన నోటి ఊనికి చేత వాటిని సర్వ సమూహము కలిగెను. హెబ్రీయులకు రాసిన 11:3 ప్రపంచములో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందువల్ల దృశ్యమైనవి కనబడి పదార్థం ద్వారా కలుగలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాము. దేవుడు శూన్యంలో నుండి లోకమును చేసి ఉన్నాడు, చీకటిని బాపి వెలుగును తెచ్చి ఉన్నాడు. నీ నోటి మాట చేత ఎంతో శక్తి కలదని మనము పాట ద్వారా కూడా వివరించుకునవచ్చు. పరమాత్ముడు నీ మాటతో లోక సృష్టిని సృష్టించిందేవా. దేవుడు కూడా పరమాత్ముడు, పరమశక్తిమంతుడు, పరమ వెలుగు కలిగిన వాడు, ఆలోచనకర్త, అద్భుత కుమారుడు. దేవుడి యొక్క శక్తి దేవుడి యొక్క కృప మనకెంతో తోడై ఉండాలన్నమాట. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి అసాధ్యం అనుకుని సాధ్యపరచగల దేవుడు. మత్తయి 18:20 యేసుక్రీస్తు ఆరాధన బృందం మనం అందరం కలిసి ఆయన్ను స్తుతించినప్పుడు ఆయన మన మధ్య ఉంటాడని వాగ్దానం చేసినవాడు. మనము ఏకంగా కూడుకొని ప్రార్థన చేసినప్పుడట మన మధ్యన దేవుడుండి అద్భుత ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, ఆశీర్వాదములు, మనము ఎందుకు పనిచేయలేము, శత్రువుల దగ్గర మనం నిలవలేము అనుకున్నప్పుడు కూడా శత్రువులు మనల్ని చూసి పారిపోయేటట్లుగా దేవుడు చేయగల గొప్ప సామర్థ్యుడు. దేవుడిని మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుడితో వెంబడి మనం ఉండేవారుగా ఉండుటకు సహాయం చేయమని మరొకసారి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు. నిత్యుడగు తండ్రి, జీవాధిపతి గల తండ్రి, నీకు వందనాలు. సర్వ సృష్టిని నీ నోటి మాట ద్వారా సృజించిన గొప్ప దేవుడా, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నాయన, ఇంకా సృష్టింపబడకుండా తండ్రి, నీలో మారకుండా ప్రభువా ఎవరైతే ఉండిపోయారో ప్రభువా, నీ నోటి మాట ద్వారా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని కోరుతున్నామయ్యా. వాళ్ళ హృదయాలకు తండ్రి నాయన నీ సువాత వెళ్ళుటకు, నీ మాటలు వెళ్ళుటకు అయ్యా తండ్రి నాయన నీ కృప ఉండుటకు సహాయం చేయండి. దేవా తండ్రి, ఎవరైతే ప్రభువా తండ్రి ఇదిగో నేను పడిపోయాను, ఇంకా నా స్థితి లేవలేకుండా ఉంది అని బాధపడుతున్నారో ప్రభువా, ఈ రోగం నా నుండి పోవటం లేదని ఎంతో వేదన పడుతున్నారేమో ప్రభువా. అయ్యా, ఈ వ్యాపారం తండ్రి నాయన కొనసాగటం లేదు, ఈ వ్యాపారంలో అప్పులు బాధలు, ఈ వ్యాపారం అభివృద్ధి చెందటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా తండ్రి నాయన ఈ ఉద్యోగం రాక నేను తండ్రి నాయన ఎన్ని ఉద్యోగాలకు, ఎన్ని ఇంటర్వ్యూలకు, ఎన్ని ఎగ్జామ్స్కి వెళ్తున్నాను కానీ నాకు జయం కలగటం లేదని ఎవరైతే నీకు మొరపెడుతున్నారయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరి ఆలకించే గొప్ప దేవుడా అయ్యా, నువ్వు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడా, తండ్రి వల్ల ఆదరించే గొప్ప దేవుడా, తండ్రి వల్ల హత్తుకునే గొప్ప దేవుడా. ఇదిగో ప్రభువా తండ్రి నాయన, తండ్రి ఎంతో శ్రేష్టమైన పిల్లలకి ఇవ్వాలని ఆలోచిస్తాడు. అట్టి రీతిగానే మా తండ్రివైన నువ్వు తండ్రి నాయన మాకు ఎంతో శ్రేష్టమైనది ఇచ్చుటకు తండ్రి నువ్వు ఎప్పుడు చేతులు చాచుంచుతావని తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి నాయన. సహాయం చేసి మమ్మల్ని నడిపించమని మరొకసారి కోరుకుంటున్నాము. ఎవరైతే నీకు మొరపెడుతున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో, ఎవరైతే కన్నీరు విడిచిస్తున్నారో ప్రభువా, నీ బుడిలో మా కన్నీరు చేర్చబట్టుకుని కృప దయచేయమని, మాకు సమాధానం అనుగ్రహించమని అయ్యా తండ్రి, ఉత్తరం అనుగ్రహించమని, స్వస్థత అనుగ్రహించమని, జయం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.